భారతీయుడు డిజాస్టర్ అనిపిస్తుందండి. నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు మీకు? అంటే ఏముంది కొత్తగా చెప్పండి? అదే పాతది ఒక లైన్ తీసుకొని అదే చెప్పడం కొత్త కొత్త మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. దాని ప్రకారం వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? చిన్న వాళ్ళు మంచి మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు. వీళ్ళు అదే భారతీయుడిని తీసుకొని భారతీయుడు 2, భారతీయుడు 3 ఎందుకు? అది అంత దానిలోనే కరప్షన్ కదా. దీనిలో ఏం కొత్తగా ఉంది? ఏం లేదు మాకు కొత్తగా. సినిమాలో ఎక్కువగా మీకు ఏం నచ్చలేదు? అసలు సినిమానే నచ్చలేదు. ఇంకేం నచ్చలేదు. ఏముంది? నాకైతే నిద్ర రావడం, మంచిగా హాయిగా పడుకోవడం జరిగింది. సిద్ధార్థ్ రోల్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ లాగానే చేశాడు, యాక్టింగ్ బాగానే చేశాడు. కానీ స్టోరీ కాన్సెప్ట్ ఏదంటే నాకు నచ్చలేదు. మెసేజ్ ఇద్దాం అనుకున్నా ఏముంది కొత్తగా మెసేజ్? కరప్షన్ ఎలా చేయాలన్నది మా కాన్సెప్టే ఉన్నది. అంటే శంకర్ మార్క్ లేదా? శంకర్ మార్క్ ఏముందండి? ఏం లేదు. అదే కాపీ పేస్ట్లు. ఏం లేదు. ఏ సినిమాకి దానికి ఉంటుంది. శంకర్ గారు ఏదైతే కొత్తగా అనుకుంటున్నారో దీంట్లో ఒక కొత్త యాక్సెప్ట్ ని చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు అనుకుంటున్నారు. వచ్చింది. ఏం చేయాలి దాన్ని? నా చేంజ్ అయ్యి వచ్చేసినారు బయటికి. నేను ఏఆర్ రెహమాన్ గారు కూడా బాగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం నచ్చలేదు. 1 బాగుందా 2 బాగుందా? 1 సూపర్. 1కి ఇచ్చేయాల్సి 1000, దీనికి ఇవ్వాల్సి 20-30% కూడా ఇయ్యం. మళ్ళీ 3 వస్తుంది కదా. 3 నేను చూడనయ్యా. బాయ్.